ఎమరాల్డ్ అడవిలో జంతువులు అలాగే పక్షులు ఎంతో కష్టపడుతూ తమ పనులు చేసుకుంటూ ఉన్నాయి. కాని ఎప్పటిలాగే చోటూ జింక మాత్రం ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంది. తనకి వీపు మీద కర్రలు మోసుకుంటూ వెళుతూ రాము ఏనుగు కనిపించింది. అరే రాము ఏనుగు, నువ్వు ఏనుగువయ్యుండి గాడిదల బరువునెందుకు మోసుకెళ్తున్నావు? ఆ కర్రలన్నింటినీ వీపు మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే చోటూ జింక, నీకీ విషయం తెలీదా? వర్షాకాలం దగ్గరలోనే ఉంది. అరే దగ్గరలో ఉంటే ఏమైంది? వర్షం పడితే స్నానం చేయొచ్చంతే కదా. నువ్వు మర్చిపోయావా? ఈరోజు మనం గ్రీన్లాండ్ అడవికి వెళ్ళాలి తిరగడానికి. విషయం స్నానం గురించి కాదు. నాకు ఈ వర్షం నుండి తప్పించుకోవడానికి ఒక బలమైన ఇల్లు కావాలి. అందుకే నేను కర్రలు పోగు చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం రాకముందే ఒక మంచి ఇల్లు కట్టుకుందామని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వర్షాకాలానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. ఎప్పటి నుండి ఎందుకంత ఆలోచన? ఈ రోజు సంగతి ఈ రోజు చూడు. ఇలా చింత లేకుండా నువ్వు మాత్రమే ఉండగలవు, నా వల్ల కాదు. నాకప్పుడు ఎలాంటి ఇబ్బంది పడటం ఇష్టం లేదు. తిరగడానికంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉండడానికి ఇంకా తినడం గురించి ఆలోచించాలి. అలా అంటూ రాము ఏనుగు అక్కడ్నుండి వెళ్ళిపోయింది. సోది, పద ముందైతే మింకు కుందే దగ్గరికి వెళ్దాం. చోటూ జింక మింకు కుందేలు ఇంటివైపుకి బయలుదేరింది. కాని తనకి మింకు కుందేలు దారిలోనే ఎదురుపడింది. మింకు కుందేలు చేతిలో బోలెడన్ని క్యారెట్స్ పట్టుకుని తన ఇంటివైపుకు వెళ్లడం చోటూ జింక చూసింది. అరే మింకు, ఏమైంది నీకు? ఈరోజు పొద్దున్నే ఆకలేస్తుందా ఏంటి నీకు? నీకు తెలీదా? ఈరోజు మనం గ్రీన్లాండ్ అడవికి వెళ్ళాలి తిరగడానికి. లేదు తమ్ముడు, నాకేం ఆకలిగా లేదు. ఈ ఆహారం నేను దాచిపెట్టుకోవడానికి తీసుకెళ్తున్నాను. కూడబెట్టడానికా? కాని ఎక్కడా? అరే వర్షాకాలం రాబోతుంది కదా. అడవిలో నీళ్లు నిండితే ఇంటి నుండి బయటికి రావడం కష్టమవుతుంది. అందుకే ముందే ఆహారం కూడబెట్టుకుంటున్నాను, వర్షాకాలంలో ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండాలని. అయ్యో, ఏమైంది మీ అందరికీ? ఎవరిని చూసినా వర్షాకాలం గురించి కంగారు పడిపోతున్నారు. తను విసుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయింది. తను ఏ జంతువు దగ్గరకు వెళ్ళినా తనకి వాళ్లు వర్షాకాలం కోసం జాగ్రత్త పడుతూ ఉండడం కనిపించింది. చివరికి తను అలసిపోయి తన గుహకి తిరిగి వచ్చేసింది. పోనీలే, ఈరోజు వెళ్ళి తిరగడానికి మనకు రాసిపెట్టలేదనుకుంటా. ఏం పర్వాలేదు, రేపు వెళ్ళి తిరగొచ్చు. ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకుందాం. అలా అంటూ ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి మళ్ళీ ఏనుగు దగ్గరకు వెళ్ళింది. అరే రాము ఏనుగు, ఈరోజు ఎక్కడికెళ్తున్నావు? ఈరోజు కూడా నేను కర్రలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. నాకు ఇంకా చాలా కర్రలు అవసరం ఉన్నాయి. ఈ మాట విని జింక ఇలా ఆలోచించింది. ఒకవేళ నేను కూడా కర్రలను తీసుకురావడంలో తనకు సహాయం చేస్తే బహుశా తను నాతో పాటుగా గ్రీన్లాండ్ అడవికి రావడానికి ఒప్పుకుంటాడేమో. రాము ఏనుగు, ఈ మంచి పనిలో నేను కూడా నీకు సహాయం చేయొచ్చా? అరే వా, ఇల్లు కోసం నువ్వు కూడా కర్రలు తీసుకురావడంలో నాకు సహాయం చేస్తావా? అలాగే, పద నేను వస్తాను. జింక కూడా ఏనుగుతో పాటు బయలుదేరింది. కాసేపటి తర్వాత 2 వెనక్కి తిరిగి వస్తూ కనిపించాయి. ఏనుగు వీపు మీద చాలా కర్రలు కనిపించాయి. అలాగే చోటూ జింక వీపు మీద కూడా కొన్ని కర్రలు ఉన్నాయి. వావ్ చోటూ జింకా, నువ్వు చాలా కష్టపడతావు. కర్రలంత బరువున్నా కూడా నువ్వసలేమీ పట్టించుకోవడం లేదు. ఏం చెప్పను, నాకు చాలా బలం ఉంది. అసలు నేనేం దీని గురించి పట్టించుకోవటం లేదు. నా నడువంతా విరిగిపోయేలా ఉంది. ఆ 2 ఏనుగు ఇంటికి చేరుకున్న తర్వాత ఏనుగు జింక వీపు మీదున్న కర్రల్ని తీసి తన కర్రల మీద పెట్టింది. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా. అయ్యో, ఇది నా బాధ్యత మిత్రమా. నాకు నీతో కలిసి ఇంకా కర్రలు తీసుకొని రావాలని ఉంది. కాని కుందేలెందుకో నాకు ముఖ్యమైన పనుందని పిలిచింది. అందుకే నేను వెళ్తున్నాను. అలాగే అలాగే మిత్రమా, తప్పకుండా వెళ్ళు. సరే, నేను వెళ్ళొస్తాను. జింక అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అయ్య బాబోయ్, నాకు బుద్ధి లేకుండా తనకు సహాయం చేయడానికి సిద్ధమైపోయాను. ఇంకొకసారి కనుక నన్ను తీసుకెళ్ళుంటే ఇక నాకు ఇదే చివరి రోజు అయ్యేది.
జింక కుందేలు దగ్గరకు వెళ్ళింది. కుందేలు కూడా ఎక్కడికో వెళుతుంది. మింకు కుందేలు, నువ్వెలాగున్నావు? చూడు జింక, నేను తిరగడానికి రాలేను. ముందు నేను తినడానికి క్యారెట్స్ పోగు చేసుకోవాలి. లేదు లేదు మిత్రమా, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. పద, నీకు క్యారెట్లు తీసుకురావడంలో సహాయం చేస్తాను. ఆ మాట విని కుందేలు చాలా సంతోషించింది. రెండూ కలిసి క్యారెట్ తోటకు వెళ్ళాయి. అక్కడికి వెళ్లి కుందేలు ఇలా అంది. చోటు జింక, నువ్వు అటువైపు నుండి క్యారెట్స్ తెంచు, నేను ఇటువైపు నుంచి తెంచుతాను. అలాగే. ఆ రెండూ కలిసి క్యారెట్స్ ని తెంచాయి. కుందేలు కొన్ని క్యారెట్స్ ని జింక వీపుకి కట్టింది. ఇంకొన్ని తన చేతిలో పట్టుకుంది. అరే ఆగండి, ఇప్పుడే మీ సంగతి చెబుతాను. ఒక రైతు వచ్చి జింకని 2 దెబ్బలు వేశాడు. చచ్చాన్రా బాబోయ్! ఆ! కుందేలు ఇంకా జింక అక్కడ్నుండి పరిగెత్తటం మొదలుపెట్టి నేరుగా కుందేలు ఇంటి దగ్గరకు వచ్చి ఆగాయి. కృతజ్ఞతలు జింక, ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే నేను ఒక్క క్యారెట్ కూడా తీసుకురాలేకపోయేవాణ్ణి. ఏం పర్వాలేదు, ఇది నా బాధ్యత మిత్రమా. కాని జింక, నువ్వు నీ గురించి కూడా కాస్త ఆలోచించుకో. నీ ఇల్లు బానే ఉంది కదా, వర్షాకాలంలో నీకెటువంటి ఇబ్బంది కలగకూడదు కదా. అంతేకాదు, నువ్వు కూడా ఆహారం కూడబెట్టుకో. వర్షాకాలంలో ఆహారాన్ని ఎలా కూడబెట్టుకుంటావు? నా గుహ అయితే చాలా ఎత్తులో ఉంటుంది. వర్షపు నీళ్లు అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో చేరుకోలేవు. ఆహారం విషయానికొస్తే దాని గురించి అప్పుడు ఆలోచిస్తానులే. నేను ఇప్పటినుంచే కంగారు పడి నా బుర్రని పాడు చేసుకోలేను. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేదంటే తను మళ్ళీ నన్ను దెబ్బలు తినడానికి తీసుకెళ్తాడేమో. జింక ఇలానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంది. ఇంకా 2 నెలల తర్వాత వర్షం మొదలైంది. అడవిలో అక్కడక్కడా నీళ్లు నిండిపోయాయి. చాలా చెట్లు నాశనమైపోయాయి. పొలాలు కూడా నీళ్లతో నిండిపోయాయి. కాని జింక మాత్రం తన గుహలో కూర్చుని ఆనందిస్తూ ఉంది. అందరూ కంగారు పడుతున్నారు, కానీ నాకు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నా గుహ చాలా ఎత్తులో ఉంది. అడవి సగం వరకు నీళ్లతో నిండినా సరే నా గుహలోకి మాత్రం నీళ్లు రానే రావు. ఇంతలోనే తనకి వెనుక నుండి ఏదో శబ్దం వినిపించింది. అరే, ఏంటా శబ్దం? తను వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా నీళ్లు తన వైపుకి వస్తూ ఉన్నాయి. అరే, ఏంటిది? నా గుహ లోపలికి నీళ్లు వెళ్ళలేదే. మరి ఈ నీళ్లు లోపల నుంచి ఎలా వస్తున్నాయి? తను ఇంకా ఆలోచిస్తూనే ఉండగా గుహ లోపల నుండి నీటి యొక్క పెద్ద అల గుహ లోపలికి వస్తూ ఉండడం కనిపించింది. ఓరి నాయనో, పరిగెత్తు! తన ప్రాణాలు కాపాడుకోవడానికి జింక గుహ నుండి బయటకు పరిగెత్తింది. ఆ అల ఒక సునామీలాగా గుహ నుండి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తన గుహ చూడ్డానికి ఒక జలపాతంలా కనిపిస్తుంది. దాని లోపల నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి. అసలు ఇలా ఎలా జరిగింది? నా గుహ లోపల నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయి? జింక ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చల్లటి వర్షం నీళ్లు ఇంకా చల్లని గాలి తనని అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. తను ఎన్నో జంతువులు ఇంకా పక్షులు తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా కూర్చుని ఉండడం చూసింది. ఎందుకంటే అవి ముందుగానే వర్షం నుండి తప్పించుకునే మార్గం చూసి పెట్టుకున్నాయి. నేను ఎక్కడైనా ఉండడానికి ఒక ప్లేస్ చూసుకోవాలి, లేదంటే నా పరిస్థితి ఇక అంతే. తను సహాయం కోసం ఎన్నో జంతువుల దగ్గరకు వెళ్ళింది. కాని ఏదీ తనకి సహాయం చెయ్యలేదు. అలాగే తను కుందేలు దగ్గరికి కూడా వెళ్ళింది. అరే జింక, నువ్వా? ఈ వర్షంలో ఎందుకు తిరుగుతున్నావు? నాకు ఈ పరిస్థితి ఎప్పటికైనా రావాల్సిందే. జంతువులన్నీ నన్ను హెచ్చరించాయి. వర్షాకాలం రాబోతుంది, ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. కానీ నేనే వినలేదు. ఈరోజు చూడు, నా గుహలో కూడా నీళ్ళొచ్చేశాయి. అలాగే నా దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. పొద్దున్నుంచి నాకు చాలా ఆకలిగా ఉంది. అరే జింక మిత్రమా, నువ్వు ఆహారం గురించి కంగారు పడకు. నేను ఆహారం కూడబెట్టుకుంటున్నప్పుడు నువ్వు కూడా నాకు ఆహారం కూడబెట్టడానికి సహాయం చేశావు కదా. అప్పుడు నేను నిన్ను ఆకలితో ఎలా ఉండనిస్తాను? అలా అంటూ కుందేలు జింక ముందు క్యారెట్స్ ని పెట్టింది. జింకకి చాలా సంతోషం వేసింది. తను కుందేలుకు కృతజ్ఞతలు చెప్పి కొన్ని క్యారెట్స్ ని తిని ఆకలి తీర్చుకుంది. ఇంతకీ నీ గుహలోకి నీళ్లు ఎలా వచ్చాయి? నాకు ఇప్పుడే అర్థమైంది.
నా గుహ ఉండటం అయితే ఎత్తులోనే ఉంది కానీ దానికి ఇంకో ద్వారం వెనుక ప్రవహించే నది వైపుకు తెరుచుకునే ఉంటుంది. వర్షం కారణంగానే ఆ నదిలో నీటి మోతాదు పెరుగుంటుంది. ఆ కారణంగానే నీళ్లు గుహలోకి వచ్చేసుంటాయి. ఒకవేళ సమయం ఉన్నప్పుడే నేను ఆ ద్వారాన్ని మూసేసుంటే ఇలా జరుగుండేదే కాదు. అప్పుడే అక్కడికి రాము ఏనుగు వచ్చింది. ఏం పర్వాలేదు చోటు జింక, ఇప్పుడైనా నీకు నీ తప్పు తెలిసింది కాబట్టి ఇక నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు. ఏమన్నావు? మీ ఇంట్లోనా? అవును, నా ఇల్లు కట్టుకోవడంలో నువ్వు నాకు చాలా సహాయం చేశావు. అందుకే నేను నిన్ను నా ఇంట్లో ఉండొద్దు అని నేను చెప్పలేను. పద, మా ఇంటికి వెళ్దాం. ఏనుగు మాటలు విని జింక కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇంకా తను ఏనుగుతో పాటు దాని ఇంట్లో ఉండడానికి వెళ్ళింది. ఏనుగు కర్రలతో ఒక బలమైన ఇంటిని నిర్మించుకుంది. ఆ రెండు అందులో ప్రశాంతంగా ఉంటున్నాయి. జింకకి తెలివి వచ్చింది. తను వచ్చే సంవత్సరం వర్షాకాలం రాకముందే ఉండడానికి ఇంకా తినడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని శపథం చేసింది. అలాగే బద్ధకాన్ని ఎప్పటికీ వదిలేస్తాను అంది.